హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఫిష్ ఫ్రై. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఫిష్ వచ్చేసి పైలట్స్ ఫిషెస్ అంటారు కదా, అవన్నీ. ఇవి ఎస్పెషల్లీ ఫ్రైకే చాలా బాగుంటాయి. వీటితో ఫిష్ ఫ్రై చూపిస్తాను. చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా ఉంటుంది. చూడండి, చాలా బాగున్నాయి. మా పాపకు కూడా చాలా నచ్చాయి అన్నమాట. ఇవి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవైతే బాగా చూడండి, ఈ ఫిషెస్ తీసుకొని వాళ్ళు స్కిన్ మొత్తం తీసేశారనమాట. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు. మళ్ళీ మనం ఇంట్లో తీసుకొచ్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పుతో బాగా క్లీన్ చేసేసుకున్నాను, బాగా వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు పసుపు, సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకున్నాను. తర్వాత ఇంకా అక్కడ పక్క నుంచి మా పాప వేసిందండి. నేను అన్నీ కలుపుతానని చెప్పి నా పక్కనే కూర్చోంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కారం కూడా ఒక 1.5 స్పూన్ వరకు యాడ్ చేశాను నేను. మాకు కొంచెం స్పైసీ కావాలి. తర్వాత ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను. కార్న్ఫ్లవర్ వల్ల మనం పట్టిన ఇవి వేసిన మసాలాన్ని దానికి బాగా పట్టుకుంటుంది అనమాట. ఇది వచ్చి 1 స్పూన్ వచ్చి ఆయిల్ యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు మనం వేసినవన్నీ ఆ ఫిషెస్కి బాగా పట్టుకునేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఫిష్ ఫ్రై మసాలా అవన్నీ అవసరం లేదండి, జస్ట్ ఈ వరకే బాగా సరిపోతాయి సింపుల్గా. ఇవి బాగా మిక్స్ చేసేసాక ఆ ముక్కకు అంతా బాగా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మనం ఒక హాఫ్ లెమన్ కూడా దీంట్లో పిండేసేసుకోవాలి. అంతా ఇప్పుడు మనం కారము ఉప్పు అన్నీ కూడా, కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, అవి బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత, స్పైసీ సరిపోతుంది. లెమన్ కూడా పిండేసిన తర్వాత ఇవన్నీ ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇదంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 10-15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసేసి కొంచెం ఒక 10-20 మినిట్స్ వరకు పెట్టేసి బయట పెట్టేసుకోండి. ఇంకా ఫిష్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. ఇలాగ ఒక ప్యాను, ఇదినైతే నేను చపాతీ కాల్చుకుంటాను. సో ఈ ప్యాన్ మీదే నేను ఎప్పుడు చేసిన ఫిష్ ఫ్రై చేస్తాను. ఎందుకంటే దీంట్లో అయితే ఆయిల్ కొంచెం తక్కువ పడుద్ది. అలా కడాయిలో వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా. సో అలా వేస్ట్ కాకుండా నేను కడాయిలో అయితే ఫ్రై చేసుకుంటాను. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ గ్యాస్ వచ్చి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సిమ్లో కన్నా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ అంతా ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఒకసారిగే ఒక 6 పీసెస్ వరకు పట్టాయి నాకు. ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా వేసేసుకోవచ్చు, కానీ ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అని నేను కొంచెం వేసాను. 6 పీసెస్ వరకు వేసాను. వేసిన తర్వాత కొంచెం లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మూత వేసేసేయండి. ఎందుకంటే అవి బాగా ఎగురుతూ ఉంటాయి కదా, ఆ ఫిష్ అంతా పైకి ఎగురుతూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల పిల్లలు ఉన్న చాలా డేంజర్ అన్నమాట. మా పాప అయితే దాని చుట్టే తిరుగుతుంది, అది పైన పడతాయి అని చెప్పి నేను అట్లా మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపటికి బాగా ఫ్రై అయినాయి ఒక సైడ్ అంతా. మళ్ళీ అవంతా ఇంకో సైడ్కి నేను టర్న్ చేసి పెట్టాను. అవి ఫ్రై అవుతుంటే కొంచెం సౌండ్ వస్తుంది కదా, చిటపట సౌండ్. ఆ సౌండ్ అయితే నాకు చాలా ఇష్టం అండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా ఇట్లా చిన్న బుడుగులు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆయిల్ అంతా వదిలేస్తుంది చూడండి. ఫ్రై అయిన ఆయిల్ అంతా వదిలేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట. హెవీ బాగా రోస్ట్ చేయనండి, కొంచెం లైట్గా రోస్ట్ చేస్తాను. అప్పుడే కొంచెం పీస్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ అది తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా ఇంక మిగిలిన పీసులు కూడా ఇలాగే వేసేసుకోవాలి. అలాగే వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అలాగే ఫ్రై చేసేయాలి. ఇవి చూడండి, ఇవి లాస్ట్ పీసెస్ అనమాట. చూడండి లాస్ట్ ఆయిల్ ఎంత మిగిలిందో చూడండి, ఈ ఆయిలే మిగిలిందనమాట. సో ఇది వేస్ట్గా పడేయాలన్నా కూడా మనకు కొంచెం మనసు ఒప్పిద్ది, కానీ అది ఎక్కువ ఆయిల్ పడేయాలంటే మనసు ఒప్పదు కదా. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
ఇవి అయితే టేస్ట్ చేయాలి, మా పాప కూడా టేస్ట్ చేయాలంటుంది. ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి చాలా ఏ రెసిపీలోకైనా పప్పు పల్చిగా పెట్టుకొని పప్పులో కాంబినేషన్లో బాగుంటుంది, అలాగే పచ్చడి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. నేనైతే పప్పు చేశాను, పప్పులో మేము కాంబినేషన్గా దీన్ని నంచుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప అయితే తను చెప్తుంది అనమాట, అన్నీ ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్ అన్నట్లు చెప్తుంది. ఓకే అండి, చూడండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.